ఏపీలో కాల్ మనీ గ్యాంగ్ల ఆగడాలపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. కాల్ మనీ గ్యాంగ్ ఆగడాలతో మహిళల జీవితాలు దుర్భరమవుతున్నాయని పిటిషనర్ హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని, ఏపీసీఎస్ కు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న కాల్ మనీ కేసుకు సంబంధించి మానవ హక్కుల కమిషన్ ముందు అడ్వకేట్ అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కు సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయి, ఇందులో ప్రతివాదులుగా ఎవరెవరిని చేర్చారు అన్నది మనతో మాట్లాడడానికి న్యాయవాది ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మీరు దాఖలు చేసిన పిటిషన్లో హెచ్ఆర్సీలో దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా ఎవరిని చేర్చారు, అసలు పిటిషన్లో ఏం పేర్కొన్నారు ఈ కాల్ మనీకి సంబంధించి? ఇది నా వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్. సెకండ్ సాటర్డే సండే వచ్చిన సందర్భంగా నేను కొద్దిగా జాప్యం జరగడం మాట వాస్తవం. ఎంతోమంది అమాయకులు కేవలం జీవించాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా కొంతమంది స్వార్థపరుల వలలో చిక్కి తన ధన ప్రాణాలన్నిటినీ కూడా పెట్టుబడిగా పెట్టి వీళ్ళను పోషిస్తున్న దాన్ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా రోజుకి 10 రూపాయల మిత్తి అంటే ఎంతో, అది రక్తమాంసాలను పీల్చడమే. ఖచ్చితంగా ఎండకు వానకు బయట నిల్చుని ఒక 1000 రూపాయలకు సంబంధించి వ్యవహారంలో తను ఒక 200 కానీ 150 రూపాయలు కానీ సంపాదిస్తే దాంట్లో ఒక 100 రూపాయలు దరిద్రం ఉండా కొడుకులకు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆవేశం ఆపుకోలేక, బాధను తట్టుకోలేక నేను ఈ మాటలు మాట్లాడుతున్న మీడియా ముందు. కానీ ఇది నిజంగా జరుగుతున్న వాస్తవం. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, రిజర్వ్ బ్యాంక్ క్లియర్గా చెప్పింది 36% ప్రాణం దాటకుండా వసూలు చేసుకుంటే మాత్రమే అది చట్టబద్ధం. ఎక్కడైనా 36%, ఏడాదికి 36% మించితే అది అక్రమము. ఈవెన్ బ్యాంకింగ్ సంస్థలు కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, పెద్ద సంస్థ మార్గదర్శిని కూడా గవర్నమెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంకు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఇట్లాంటి వెధవలు, దొంగలు, లుచ్చాలు, లఫుట్లు వాళ్ళ రక్తమాంసాలను పీల్చుకోవాలన్న దుగ్ధతోన ఈ బిజినెస్లు ప్రారంభించి దుర్గమ్మ గుడిలోనే చేరిపోయారు. అంటే ఎంత విచిత్రమైన సందర్భం ఇది. ఏసీపీలుగా ఉన్నారు, సిఐలుగా ఉన్నారు, వీళ్ళ రక్తమాంసాలను పీలుస్తుంటే వీళ్లకు కోఆపరేట్ చేస్తూ, వీళ్లకు అండగా నిలబడుతూ, వీళ్లకు రాజకీయంగా ఉపయోగపడుతూ ఇట్లాంటి వ్యక్తులు అమ్మాయిల లేకపోతే స్త్రీ యొక్క మాన ప్రాణాలను వడ్డీ డబ్బులు ఇస్తావా, అసలు ఇస్తావా, లేదంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావా అని చెప్పి చర్మం, లెదర్ బిజినెస్, మాంసంతో బిజినెస్ చేస్తున్న ఈ వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. నిర్భయ చట్టం మాత్రమే సరిపోదు. వీళ్లకు తక్షణం ఏవైనా శిక్షలు ఉంటే, అమలు చేసే ఏదైనా ఉంటే కూడా ఇటువంటి వాళ్ళకు ఒక న్యాయవాదిగా నేను ఆ మాట మాట్లాడకూడదు. కానీ ఆ సందర్భం అటువంటిది. కొన్ని వందల మందిని ఈ రొంపిలోకి లాగిన విధవలు ఎవరైనా కావచ్చు, తక్షణం ఎక్కడైనా సరే, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ జరిగినా సరే, 2 రాష్ట్రాలు అప్రహతితంగా ముందుకు వెళ్తున్నాయి, అజేయంగా ముందుకు వెళ్తున్నాయి. చాలా మంచి సందర్భం ఇది. కమిషనర్ గారిని కూడా, విజయవాడ కమిషనర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ కుట్రను ఛేదించినందుకు. కాకుంటే ఇందులో పోలీసు వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయినందుకు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ గత 2-3 రోజులుగా కొద్దిగా స్లో అయినట్టు బాధ అనిపించి సాంకేతికంగా నేను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయకూడదు కనుక వ్యక్తిగత హోదాలో హ్యూమన్ రైట్స్ కమిషన్లో దాఖలు చేయడం జరిగింది. బ్యాంకుల్లో కూడా పాన్ కార్డుకు సంబంధించి ఏ చిన్న ట్రాన్సాక్షన్ జరిగినా, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్, ఏ చిన్న ట్రాన్సాక్షన్ జరిగినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సెకండ్లో చేరిపోతుంది ఇంటర్నెట్ ద్వారా. మరి ఈ విధవలు చేస్తున్న ట్రాన్సాక్షన్లో ఎందుకు ఉపేక్షించినాయి ఇన్కమ్ ట్యాక్స్ సంస్థ కావచ్చు, తర్వాత పోలీస్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నాయి? ఎందుకు వీళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేయలేదు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వీటన్నిటిని కూడా సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో దాని మీద ఇన్వెస్టిగేషన్ ఐపీఎస్ ఆఫీసర్ హోదాలో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఆయనకు ఇంట్రెస్ట్ చేస్తే కానీ ఇది స్పీడప్ అయ్యే అవకాశం లేదు. లేదంటే ఒక పార్షియాలిటీ లేని స్వచ్ఛమైన సిబిఐ లాంటి వ్యవస్థ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఈ వ్యవహారంలో ఉన్న కీలక వ్యక్తులు బయటికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి తక్షణం చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ కోరడం జరిగింది. మొత్తానికి ఈ కాల్ మనీకి సంబంధించి హెచ్ఆర్సీలో దాఖలు చేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అతనికి ఆదేశాలు జారీ చేయాలి హెచ్ఆర్సీ. వెంటనే ఈ కాల్ మనీ వ్యవహారంలో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించేలా కూడా ఆదేశాలు జారీ చేయాలనేది అడ్వకేట్ అరుణ్ కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే సిబిఐ చేత కానీ లేకపోతే ఒక ఐపీఎస్ అధికారి చేత కానీ విచారణ జరిపించాలనేది ప్రధానంగా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. హెచ్ఆర్సీ పిటిషన్ను స్వీకరించారు. ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.